श्रीगुरुभ्यो नमः। हरि ओम। उद्दीप्य स्वजातवेदोपघ्नन्निर्ऋतुं मम पशुगुश्च मह्यमावह जीवनं च दिशो दिशा साध्यं त्रिवर्तिसंयुक्तं वह्निना योजितं प्रियं ग्रहाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापहं भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकात् घोरात् दिव्यज्योतिर्नमोऽस्तु ते। अक्षतलो पुष्पं वेय दीपं దగ్గర दीपाराधन मुहूर्तस्सु मुहूर्तोस्तु दीपं ज्योतिपरं ब्रह्म दीपं ज्योतिपरायणं दीपेन साध्यते सर्वं ज्ञानदीपं नमोऽस्तु ते। श्री महागणाधिपतये नमः। अस्मद्गुरुचरणारविन्दाभ्यां नमः। अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरशुचिः पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाय नमः। श्री महागणाधिपतये नमः। आचम्य ओम केशवाय स्वाहा, ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा, ओम गोविंदाय नमः, ओम विष्णवे नमः, ओम मधुसूदनाय नमः, ओम त्रिविक्रमाय नमः, ओम वामनाय नमः, ओम श्रीधराय नमः, ओम हृषिकेशाय नमः, ओम पद्मनाभाय नमः, ओम दामोदराय नमः, ओम संकर्षणाय नमः, ओम वासुदेवाय नमः, ओम प्रद्युम्नाय नमः, ओम अनिरुद्धाय नमः, ओम पुरुषोत्तमाय नमः, ओम अधोक्षजाय नमः, ओम नारसिंहाय नमः, ओम अच्युताय नमः, ओम जनार्दनाय नमः, ओम उपेन्द्राय नमः, ओम हरये नमः, ओम श्रीकृष्णाय नमः। यशिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलं लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीयवरश्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तु ते। శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. గణపతి మీద పుష్పము అక్షతలు పూజ చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అక్షతలు ఇవ్వండి. అయం ముహూర్తు సుముహూర్తోస్తు. ప్రాణానాయమ్య అక్షతలు వెనకాల వేసుకుని ప్రాణాయామం చేయాలి. ఓం భూ ఓం భువ ఓం సువ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. మమ ఉపాత్తదురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణసన్నిధౌ अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमानेन श्री क्रोधनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ भाद्रपदमासे शुक्लपक्षे चतुर्थ्यां स्थिरवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् गोत्रः. ఇక్కడ గోత్రము పేరు ధర్మపత్ని సమేత సమేతుడై పూజ చేస్తుంటే ధర్మపత్ని సమేత అని కూడా ఉచ్చారణ చేయాలి. గోత్రః నామధేయః ధర్మపత్ని సమేత గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం సమస్త దురిత ఉపద్రవ శాంతి
శాంత్యర్థం సమస్త సన్మంగళ అవాప్త్యర్థం శ్రీమత్ వరసిద్ధి వినాయక దేవతాం ఉద్దిశ్య పరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. అక్షతులు నీళ్లు వదిలిపెట్టాలి. ఆదో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. మరల అక్షతులు నీళ్లు వదిలిపెట్టండి. కలశారాధనం కరిష్యే. మరొకసారి అక్షతులు తీసుకుని చేతులు నీళ్లు పోసుకుని వదిలిపెట్టేసేయి. కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ్య కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధైర్వేదః సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః. గంధము పుష్పము అక్షతులు వేసేవా దూర్వ కూడా వేయండి. దూర్వాయుగ్మ కూడా వేసి అప్పుడు చేయమూత వేయండి. దూర్వాలు వేసి చేయము. హస్తేనాచ్ఛాద్య ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శ్యేనో వర్మ విగాహతే అభిద్రోణ కనిక్రదత్ ఆపో వా ఇదగో సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన దేవం. ఒక తమలపాకు వేసుకుని ఆ తమలపాకుతో నీళ్లు తీసి గణపతి మీద కలశోదకేన దేవం. ముందుగా గణపతి మీద, ఆ తర్వాత ఏమి మీద సామగ్రి మీద పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. చాలు. పుష్పం తీసుకుని చేత్తో పట్టుకుని గణపతిని ధ్యానం చేయి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. అసునీతే పునరస్మాచు చక్షుః పునః ప్రాణమహనో ధేహి భోగం జోక్పశ్యేమి సూర్యముచ్చర్తమనుమతే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే. గణపతి ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఆ పుష్పం వేసి అక్షతలు వేయి. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు. స్థిరో భవ వరదో భవ మమ ఇష్టకామ్యార్థ సిద్ధితో భవ. స్థిరాసనం కురు. ధ్యానం. పుష్పం తీసుకుని ధ్యానం చేయి. ఓం గణానాం త్వా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి. అక్షతలు. రత్నసింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉదకం చల్లాలి. పాద్యం సమర్పయామి తమలపాకుతో. శ్రీ మహాగణాధిపతయే నమః. పాద్యం సమర్పయామి. శుద్ధోదకమే, శుద్ధోదకం. కలశారాధన చేసిన ఉదకం చల్లాలి. పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనం సమర్పయామి. స్నానం. ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశ్యపతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామభోజస్య క్షయాయ జన్వథా ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనం సమర్పయామి. కలశారాధన చేసిన నీళ్ళే మనం ఆచమనం చేసిన నీళ్లు పూజకి, విఘ్నేశ్వరుడికి పూజకి పనికిరావన్నమాట. ఆచమనంకి మనుష్య పాత్ర, ఇది దేవపాత్ర కనుక కలశారాధన చేసాం. ఆ నీటినే మనం స్నానం, ఆచమనం, నివేదన అన్నిటికీ వినియోగించాలి. స్నానానంతరం శుద్ధాచమనం సమర్పయామి. వస్త్రం వస్త్రాలు యజ్ఞోపవీతములు ఉన్నాయి కదా, దూదితో చేసిన వస్త్రములు అవే. ఆ వస్త్రములు ఎప్పుడు 2 వేయాలి. యుగ్మ అంటే వస్త్రయుగ్మం సమర్పయామి అన్నప్పుడు 2 వేయాలి. యుగ్మ అంటే సరి సంఖ్య అని అర్థం. సరి సంఖ్యలో మొట్టమొదటి 2 అందుకని 2 వేస్తే సరిపోతుంది. శ్రీ మహాగణాధిపతయే నమః. అభివస్త్రాసువచనాన్యరిషాభిధేనో సుదుఘా పూజమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యస్వాన్ నిధునో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి.
వస్త్రధారణానంతరం శుద్ధాచమనం సమర్పయామి. యజ్ఞోపవీతం. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతైర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీత ధారణానంతరం మరలా ఉదకం చల్లాలి. యజ్ఞోపవీత ధారణానంతరం శుద్ధాచమనం సమర్పయామి. గంధద్వారాంతురాధర్షాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాంతామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీచందనం సమర్పయామి. ఆజనేతే పరాజనేతూర్వా ఆరోహంతు పుష్పిణీః హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పాణి పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభిః పూజయామి. అగరవత్తు వెలిగించండి. వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. పుష్పం తీసుకుని చూపించాలి ధూపం. శ్రీ మహాగణాధిపతయే నమః. వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయః సర్వదేవానాం. పుష్పం వేసేసి ధూపం ఇలా ఇచ్చేసి శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి. దేవాయ పరమాత్మనే ఒక పుష్పం తీసుకుని దీపం గణపతికి చూపించి పుష్పం దేవుడి దగ్గర గణపతి దగ్గర వేసాయి. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి. నైవేద్యం పెట్టాలి. గుడఖండం కూడా పెట్టండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. కదళీఫలసహిత గుడఖండం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. ఉద్ధరణతోటి నీళ్లు తీసుకుని గణపతికి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టండి. హస్తౌ ప్రక్షాళయామి. కలశారాధన నీళ్లే వాడాలి దేవుడికి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనం సమర్పయామి. తమలపాకులు బక్క తాంబూలం పెట్టు. భోగీఫలైస్స కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఇంకొక తమలపాకు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక్కడ పెట్టారు. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం మళ్ళీ ఒకసారి ఉదకం చూపించి వదిలిపెట్టేసి మహాగణపతయే నమః. తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనం సమర్పయామి. హారతి కర్పూరం. सम्राजं च विराजं च भिक्षेर्यासनोर्गृहे लक्ष्मीराष्ट्रप्रियामखरतयामापद्यन्तिकामश्री नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु. श्रीमहागणाधिपतये नमः. निराजनं दर्शयामि. निराजनानन्तरं शुद्धाचमनं समर्पयामि. निराजनानन्तरं शुद्धाचमनं समर्पयामि.
नमः पार्वतीपतये हर हर महादेव जय गणेश महाराज की जय। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। श्री महागणाधिपतये नमः। सुवर्णमन्त्रपुष्पं समर्पयामि नमस्करोमि। मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिप यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे। मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिप यत्पूजितं मया देव పరిపూర్ణం తదస్తు మే। అక్షతలు తీసుకుని చేతులు నీళ్లు పోసుకుని అక్షతలు నీళ్లు పడల్లో వదిలిపెట్టేసిన పూజాఫలం గణపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు సహస్రపరమా దేవీ శతమూలా శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని గణపతి ప్రసాద సిద్ధిరస్తు। శిఖలో ప్రసాదాన్ని శిరస్సును ధరించాలి, చెవిలో కాదు। ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః। ఇది పెట్టుకుని గణపతిని ఉద్వాసం చెప్పాలి। ఆకు తీసుకో, గణపతిని యథాస్థానం ఉద్వాసయామి। శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పూర్వ సంకల్ప ప్రకారేణ వర్షే వర్షే ప్రయుక్త శ్రీమత్ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ వరసిద్ధి వినాయక దేవతా పూజాం కరిష్యే। తదంగ ప్రతిమాశోధనం కరిష్యే। ఆ విఘ్నేశ్వర మృత్తిక, ఆ మృణ్మయ మూర్తిని, ఆ ప్రతిమని పంచామృతాలతో ఒక ఆకు తీసుకుని ప్రోక్షణ చేస్తూ ఉండాలి, చల్లుతూ శుద్ధి చేయాలి। ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వత సోమవృష్ణియం భవావాజస్య సంగధే తధిక్రావుణ్ణో అకారుషం జిష్ణోరశ్వస్య వాజన సురభినో ముఖాగరత్ప్రణ ఆయు। ఆ గ్లాస్ చేత్తో పట్టుకో, అది తధిక్రావుణ్ణో అకారుషం జిష్ణోరశ్వస్య వాజన సురభినో ముఖాగరత్ప్రణ ఆయుగుం శతారిషత్ శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్సవితోత్పునాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగోరజः మధుర్యోరస్తనః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాజవే బృహస్పతయే మధుమాగుం అదాభ్యః తాః శర్కరా భవంతచ్చర్కరాణాగో శర్కరత్వం వజ్రో వై శర్కరాః పశురగ్నిర్యచ్చర్కరాభిరగ్నిం పరిమినోతి వజ్రేణైవాస్మై పశూన్ పరిగృహ్ణాతి తస్మాద్ వజ్రేణ పశవః పరిగృహీతాస్తస్మాస్తే యానస్థేయశోనోపహరతే త్రిసప్తాభిః పశుకామస్య। చాలు, అది పెట్టేసి మరలా ఒకసారి శుద్ధోదకంతో ప్రోక్షణ చెయ్యి। ఆపోహిష్ఠామయోభువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామభోజస్య క్షయా ఇదన్వథ ఆపో జనయథాచనః। అక్కడ పెట్టేసి గంధం కుంకుమ అలంకారం చేయ గణపతి ప్రతిమకి।
సరే విఘ్నేశ్వరుని తీసుకుని ఇది పక్కన పెట్టేసి రెండు చేతులతో జాగ్రత్త, రెండు చేతులతో పట్టుకుని ఓం భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. అస్య శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషయః ఋజ్జుజుస్సామాథర్వాణి ఛందాంసి ప్రాణశక్తి పరా దేవత. హ్రాం బీజం హ్రీం శక్తి హ్రూం కీలకం. వరసిద్ధి వినాయక దేవత ప్రాణ ప్రతిష్ఠా సిద్ధ్యర్థే అక్షతలు తీసుకుని వదిలిపెట్టేసే. జపే వినియోగ. ఓం హ్రాం అంగుష్ఠాభ్యాం నమః. ఓం హ్రీం తర్జనీభ్యాం నమః. ఓం హ్రూం మధ్యమాభ్యాం నమః. ఓం హ్రైం రామికాభ్యాం నమః. ఓం హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః. ఓం హ్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః. ఓం హ్రాం హృదయాయ నమః. ఓం హ్రీం శిరసే స్వాహ. ఓం హ్రూం శిఖాయ వషట్. ఓం హ్రైం కవచాయ హుం. ఓం హ్రౌం నేత్రత్రయాయ వౌషట్. ఓం హ్రః అస్త్రాయ ఫట్. భూద్భువస్వరోమతిదిగ్బంధః. ధ్యానం రక్తాంబోధిస్తపోతోల్లసతరుణ సరోజాధిరూఢా కరాబ్జైః పాశంకోదండమిక్షూద్భవమలిగణమప్యంకుశం పంచబాణాన్ బిభ్రాణాసృక్కపాలం తృణైన లసితాపేన వక్షోరుహాఢ్యా దేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తి పరానః. అసునీతే పునరస్మాసు. ఒక పుష్పం తీసుకుని చేత్తో పట్టుకుని ప్రాణ ప్రతిష్ఠ. అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనోధేహి భోగం జ్యోత్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే. వాంగ్మ ఆసన్ నసోః ప్రాణః అక్ష్యోశ్చక్షుః కర్ణయోః శ్రోత్రం బాహువోర్బలం ఊరువోరోజః అరిష్టా విశ్వాన్యంగాని తనోః తనువామే సహ నమస్తే అస్తు మామాహిగోసీః. శ్రీమద్వరసిద్ధి వినాయక దేవత ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్సు కింద పెట్టేసి అక్షతలు వేయండి. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్సు. పుష్పాలు తీసుకుని ధ్యానం చేయాలి. ధ్యానం భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. ధ్యాయేద్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీమద్వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ. శ్రీమద్వరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పాల పళ్ళని దగ్గర పెట్టుకుని ఆవాహయామి. దగ్గర పెట్టుకుని ఒళ్ళు పూజ చేస్తూ ఒక్కొక్కటి ఆవాహయామి సమర్పయామి. ఒక్కొక్క ఉపచారము పూజ చేస్తూ ఉండాలి స్వామికి. ఆవాహయామి. ఓం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీమద్వరసిద్ధి వినాయక స్వామినే నమః. రత్నసింహాసనం సమర్పయామి. ఓం త్రిపాదోర్ధ ఉదయత్ పురుషః పాదోస్యేహా భవాత్ పునః తతో విశ్వన్యక్రామతు శాసనానశనే అభి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. శ్రీమద్వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాద్యం సమర్పయామి. తమలపాకుతోటి వరసిద్ధి వినాయక స్వామి మీద ఉదకం చల్లాలి. పాదయోః పాద్యం సమర్పయామి. ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. రత్నసింహాసనం సమర్పయామి. ఓం ఏతావానస్య మహిమా అతో ధ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణద్విరదానన. శ్రీమద్వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాద్యం సమర్పయామి. ఓం త్రిపాదోర్ధ్వ ఉదయత్ పురుషః
పాదోస్యేహా భవాత్ పునః తతో విశ్వన్యక్రామతు శాసనానశనే అభి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం యాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం శ్రీమద్వరసిద్ధివినాయక స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి. తస్మాద్ విరాడజాయత విరాజో అతిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః అనాథనాథ సర్వజ్ఞగీర్వాణ వరపూజిత గృహాణాచమలం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో. ఉద్ధరణతో కలశోదకం తీసి స్వామికి చూపించి వదిలిపెట్టేసేయండి. మహాగణపతి వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి. ఓం యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మశరద్ధవిః గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే. శ్రీ మహావరసిద్ధివినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానం ఉదకం చల్లి మరలా ఇంకొకసారి స్నానానంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఉద్ధరణతో తీసుకుని స్వామికి చూపించి పళ్ళని వదిలిపెట్టేయాలి. స్నానానంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఓం సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం రక్తవస్త్రద్వయం చారుదేవయోగ్యం చ మంగళం శుభప్రదగృహాణత్వం లంబోదరహరాత్మజ. శ్రీమద్వరసిద్ధివినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రధారణానంతరం ఉద్ధరణతో నీరు తీసుకుని స్వామికి చూపించి వదిలిపెట్టాలి. మళ్ళా వస్త్రధారణానంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఓం తం యజ్ఞం బర్హిషు ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చయే రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక. శ్రీమద్వరసిద్ధివినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. వరసిద్ధివినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీత ధారణానంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఓం తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం పశూగుస్తాగుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. పుష్పం తీసుకుని గంధం తీసివేయాలి పుష్పంతో. శ్రీమద్వరసిద్ధివినాయక స్వామినే నమః. శ్రీచందనం సమర్పయామి. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రజస్సామాన జిజ్ఞరే ఛందాగుంసి జిజ్ఞరే తస్మాత్ యజుస్తస్మాదజాయత అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. శ్రీమద్వరసిద్ధివినాయక స్వామినే నమః. అక్షతలు వేయాలి. శ్రీ మహావరసిద్ధివినాయక స్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి. తస్మాదశ్వా అజాయంత ఏకేచో భయాదతః గావోహ జిజ్ఞరే తస్మాజ్జాతా జావయః సుగంధాని చ పుష్పాణి జాతీకుందముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే. శ్రీమద్వరసిద్ధివినాయక స్వామినే నమః. పుష్పైః పూజయామి. ఒక్కొక్క పుష్పము పూజ చేస్తూ ఉండాలి. అంగపూజ. అంగపూజ అంటే పాదాది శిరః పర్యంతం గణపతిని పూజ చేయాలి. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్భౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జానునీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం ఆఖువాహనాయ నమః. ఊరుం పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గజాననాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తాన్ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు పత్రి తీసుకోండి. ఆ పత్రములని పూజ చేయాలి.
21 ఆకులతో 21 పత్రములతో పూజ చేయాలి. ఏకవింశతి పత్ర పూజ అంటారు. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాధిపాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః ములువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాతీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. శ్రీ గణేశ్వరాయ నమః. ఇలా పట్టుకొని పూజ చేసేప్పుడు అవేయండి. అదేందా పేర్చక్కర్లేదేమన్నా. ఏకవింశతి పత్రాన్ని పూజయామి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతనే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమథాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. పుష్పాలవి కూడా ఆ దూర్వాయుగ్మాలు అన్నీ పూజ చేయొచ్చు. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోత్క్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకర ప్రభాయ నమః. ఓం సర్వస్మై నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాత్తాజనాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్థపనసప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మవిద్యాదిదానుభువే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జ్యాజసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరజనదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యే నమః. ఓం రసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణమేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వగ్దృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అపరాజితాయ నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం ఆక్రాంతచిదచిత్ప్రభవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఆ దూర్వాలు తీసుకో. ఈ దూర్వాయుగ్మ పూజ
ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి అంటూ ఉండాలి. నేను నామం చెప్పాక ఒక దూర్వాయుగ్మం వేయడం, దూర్వాయుగ్మం పూజయామి అని చెప్తూ ఉండాలి. ఓం గణాధిపాయ నమః, ఓం ఉమాపుత్రాయ నమః, ఓం ఆకువాహనాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ఈశపుత్రాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం ఇభవక్త్రాయ నమః, ఓం మూషకవాహనాయ నమః, ఓం కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. అగరవత్తు వెలిగించు, ధూపం. ఇలా పట్టుకున్నాం నాగరత్నం, ఇలా పట్టుకో. అది వనస్పత్యోం యత్పురుషం యదధు కృతిధావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావూరూపాదా ఉచ్యేతే దశాంగుం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుతనమస్తుభ్యం గృహాణ వరదో భవ. శ్రీమద్వరసిద్ధివినాయక స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరు తదస్యద్వైశ్యః పద్భ్యాగో శూద్రో అజాయత. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గ్రహాణమంగళం దీపం త్రైలోక్యతివిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీమద్వరసిద్ధివినాయక స్వామినే నమః. దీపం దర్శయామి. పుష్పం, దీపం చూపించి పుష్పం వేసేయండి. ధూపదీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి. నీళ్ళు ఉద్ధరణతో తీసి స్వామికి చూపించి వదిలిపెట్టాలి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టు. ఓకే. మోదకములు, ఆ కుడుములు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టాలి. ధూపదీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఒకసారి నీళ్లు వదిలిపెట్టి నైవేద్యం పెట్టాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తే న పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాజురజాయత. భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. శ్రీమద్వరసిద్ధివినాయక స్వామినే నమః. మోదకాన్ని నివేదయామి, అమృతఫలాన్ని నివేదయామి, కదళీఫల నారికేళశకలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిథానమసి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనం సమర్పయామి. తాంబూలం పెట్టినా. ఓం నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ్రోత్రాత్ తథా లోకాగుం అకల్పయన్. భోగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమద్వరసిద్ధివినాయక స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలు శ్రవణానంతరం శుద్ధాచమనం సమర్పయామి. కర్పూరం వెలిగించాలి. ఓం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదనయుదాస్తే ఘృతవర్తి సహస్రైస్తకర్పూర సకలైస్తథా విరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీమద్వరసిద్ధివినాయక స్వామినే నమః. నీరాజనం దర్శయామి.
ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో పుష్పం తీసుకుని చేత్తో పట్టుకుని పుష్పంతో కర్పూరం చూపించాలి. నీరాజనం దర్శయామి, నీరాజనానంతరం శుద్ధాచమనం సమర్పయామి. శ్రీమద్ వరసిద్ధివినాయక స్వామికి జై. పుష్పం తీసుకుని చేత్తో పట్టుకో. ఓం ధాతా పురస్తాద్యముదా జహార శక్ర ప్రవిద్వాన్ ప్రతిశ్చతస్ర తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా అజనాయ విద్యతే. ఓం గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రాఘనాశన వినాయకేశ తనయ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైక వదన తథా మూషకవాహన కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం. శ్రీమద్వరసిద్ధివినాయక స్వామినే నమః. సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీమద్వరసిద్ధివినాయక స్వామినే నమః. సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి. యాని కాంచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పుష్పాలు వేయండి. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. శ్రీమద్వరసిద్ధివినాయక స్వామినే నమః. పుష్పాలు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అపరాధ సహస్రాన్ని క్రియంతే పక్కన పెట్టి అపరాధం చెప్పాలి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా పుత్రోవిధమ అమ్మత్వా క్షమస్వ పరమేశ్వర గణాధిప. శ్రీమద్వరసిద్ధి వినాయక స్వామినే నమః. అపరాధ ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఈసారి చేతులు నీళ్లు పోసుకుని అక్షతలు నీళ్లు తీసుకుని కొంచెం గంధము పుష్పము అక్షతలు కూడా చేతులు తీసుకుని నేను చెప్పిన శ్లోకం చెప్పాలి. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక గంధపుష్ప అక్షతైః యుక్తం పాత్రస్థం పాపనాశన వరసిద్ధి వినాయక స్వామినే నమః. చేతిలో నీళ్లు పోసుకుని రెండవ చేయి కూడా కలిపి రెండు చేతులతో దోచులతో అలా పళ్ళెంలో వదిలిపెట్టాలి. పునరర్ఘ్యం సమర్పయామి. మరలా చెప్పాలి. యం బ్రహ్మ వేదాంత వేదాంత విదః వదంతి పరం ప్రధానం పురుషం తథాన్యే విశ్వోద్గతేః కారణం ఈశ్వరం వా తస్మై నమో విఘ్న వినాయకాయ నమస్తుభ్యం గణేశాన నమస్తే విఘ్ననాశన ఈప్సితం మే వరం దేహి పరత్రచ పరాంగతిం వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రార్థయామి. ప్రార్థన నమస్కారం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అని చెప్పాలి మంత్రం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యుత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు మే. అక్షతలు తీసుకుని చేతిలో ఉదకం పోసుకుని అక్షతలు నీళ్లు వదిలిపెట్టేసి పూజాఫలం వరసిద్ధి వినాయక దేవతార్పణమస్తు. ఇలా పూజ చేసిన ఒక దూర్వాయుగ్మం తీసుకుని కళ్ళకద్దుకుని శిరస్సును పెట్టుకోవాలి. సహస్రపరమా దేవి శతమూల శతాంకుర సర్వగం హృతమే పాపం దూర్వాదు స్వప్ననాశిని. ఇక్కడికి వరసిద్ధి వినాయక వ్రత పూజా విధానం పూర్తయింది. ఇప్పుడు వినాయక వ్రత కథ ప్రారంభం చేయబోతున్నాం. కథా ప్రారంభం అక్షతలు తీసుకుని చేత్తో పట్టుకోవాలి. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీషాద్యా సుమనస సర్వార్థానాముపక్రమే యున్నత్వాకృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. ఆసీత్ పురా చంద్రవంశే రాజా ధర్మ ఇది శ్రుతః స్వరాజ్యే దైవ యోగేన జ్ఞాతిభిః కుటిలైర్హృతే. అనుజైర్భార్గియాసార్థం జగామ గహనం వనం
బహువృక్ష సమాకీర్ణం నానామృగ సమన్వితం బహుపక్షికులోపేతం వ్యాఘ్రభల్లూకపం సంకులం. ఈ వరసిద్ధి వినాయక వ్రతాన్ని గూర్చి మనకి అనేక విధములైనటువంటి కథలు, ఎన్నో విశేషాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. నిజానికి ఈ వ్రతం స్కాంద పురాణోక్తంగా ఉమామహేశ్వర సంవాదంగా మనం స్వీకరించి ఉన్నాం. ఒక కల్పముని ఆధారం చేసుకుని ఈ వ్రతం మనం చేస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి అంటే వ్యాసుడు ఇచ్చినటువంటి స్కాంద పురాణంలో ఉమామహేశ్వరులు ఒకరికొకరు చెప్పుకున్నటువంటి సంభాషణగా మనకి ఈ వినాయక వ్రత కథ వస్తోంది. అసలు మొట్టమొదటి ఎవరు చెప్పారండి ఈ వ్రతం గురించి అంటే, ఈ వ్రతాన్ని చెయ్యాలి అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. అంతేకాదు ఆ తర్వాత మరెవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి స్కందుడికి కూడా సాక్షాత్ పరమశివుడే ఉపదేశించాడు ఉంది స్కాంద పురాణంలో. అటు పిమ్మట తర్వాత ఋషుల ద్వారా ఋషుల నుంచి లోకానికి అంతటికి కూడా చేరింది. దీనికి అనేక విషయమైన వ్యవహారములు ఉన్నప్పటికీ గణపతి జననం మొదలుకొని కొంత విషయాలు, అలాగే శమంతకోపాఖ్యానం ప్రధానంగా చెబుతూ విఘ్నాధిపత్యాన్ని ఇత్యాదులన్నీ కూడా ఈ వ్రత కథలో చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ వినాయక వ్రత కథలో చెప్పబడలేదు. ఈ స్కాంద పురాణంలో వినాయక వ్రతం గురించి ఏమైతే చెప్పాయో అవి ప్రధానంగా ఇందులో చెప్పింది ఏంటి అంటే, ఆ చంద్రవంశానికి సంబంధించినటువంటి ధర్మరాజు అడవుల పాలై తన సోదరులతోనూ భార్యతోనూ వాసం చేస్తూ ఉండగా నైమిషారణ్యంలో సూత మహర్షి వారికి ఉపదేశించినట్టుగా ఉంది. ఈ వ్రతాన్ని చేయమని ఉపదేశిస్తే తిరిగి రాజ్యాన్ని కూడా పొందేటటువంటి అవకాశం ఉందని చెప్పడం, ఆ వ్రత విధానాన్ని తెలియజేయడం, ఈ వృత్తాంతం మాత్రమే ఉంది. అయితే అవి అవసరం లేదు అని కాదు, కానీ శమంతకోపాఖ్యానం చాలా ప్రధానంగా చెప్పుకుంటాం. ఎందుచేత అంటే ఆ చవితి నాడు చంద్రుణ్ణి చూడడం, ఆ అపవాదం నీలాపనిందల పాలవకుండా ఉండడం కోసమని ఆ కథ స్పష్టంగా వింటారు, లేదా కథాక్షతలనైనా ధరిస్తారు. వ్రతం చేసుకునేందుకు అవకాశం ఉన్న వాళ్ళు వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ కథలో శమంతకోపాఖ్యానం చాలా ప్రధానం. అది ఎందుకు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ దానికి సంబంధించిన వృత్తాంతం ఒకటి ఉంది. యదువంశంలో సత్రాజిత్తు, ప్రసేనుడు అనేటువంటి ఇద్దరు సోదరులు ఉన్నారు. వారిద్దరూ కూడా నిఘ్నుడు అనేటటువంటి కుమారుడు. నిఘ్నుని కుమారులు వాళ్ళిద్దరూ కూడా. ఆ సత్రాజిత్తుకి సూర్య భగవానుడు చాలా స్నేహితుడు. అంటే సత్రాజిత్తు చాలా తపస్సంపన్నుడు అన్నమాట. ఆ సత్రాజిత్తు ఒకనాడు సూర్య భగవానుని స్తుతించాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. చాలా దీక్షగా మంచి సుమనస్కుడై భక్తి శ్రద్ధలతో సత్రాజిత్తు చేసిన స్తుతికి సూర్యుడు ప్రసన్నమై ప్రత్యక్షమయ్యాడు. సత్రాజిత్తు సూర్యుడికి ప్రణామములు చేసి అర్ఘ్యమిచ్చి నమస్కరించి అనేక విధములుగా స్తోత్రం చేస్తే అప్పుడు ఆ సూర్య భగవానుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు. అంతటా ఆ సత్రాజిత్తు చాలా తపస్సు చేత మాత్రమే సాధింపబడేది, చాలా గొప్ప వస్తువైనటువంటి ఈ శమంతక మణిని సూర్యుడి దగ్గర ఉంది. అది రోజుకి 8 బారుల బంగారాన్ని ఇస్తుందన్నమాట. ఆ మణి అంత గొప్పది. అది అంతేకాదు చాలా పవిత్రమైంది కూడా మణి. దాన్ని తనకిమ్మని అడుగుతాడు. అయితే సత్రాజిత్తు అడిగిన వెంటనే సూర్యుడు సత్రాజిత్తు ఈ విధంగా చెప్తున్నాడు, అయినా ఇది దివ్యమణి, చాలా పవిత్రమైనది. పైగా దీన్ని పవిత్రమై ఎవరైతే ధరిస్తారో వారికి ప్రతిరోజు ఒక రోజుకి 8 బారువుల బంగారాన్ని ఇది అనుగ్రహిస్తూ ఉంటుంది. అంతేకాదు ఆ మణి ఉన్న ప్రదేశం అంతా సుభిక్షంగా ఉంటుందయ్యా అని చెప్తాడు సత్రాజిత్తుతోటి. అతివృష్టి, అనావృష్టి, ఈతి బాధలు, అగ్ని, వాయు, విష క్రిముల చేత భయములు ఉండవు. ఏ రాజ్యంలో అయితే ఈ మణి ఉంటుందో ఆ రాజ్యాన్ని రాజు క్షేమంగా ఉంటాడు, ఆ రాజ్యమంతా సుభిక్షంగా ఉంటుంది. ఈ మణి యొక్క ప్రత్యేకతది అని చెప్పి, అంటే ఒక మాట మళ్ళా ప్రత్యేకంగా చెప్తారు, ఎవరైతే దుర్భిక్షం ఉండదు, ఈ మణి ఉన్న చోట దుర్భిక్షం ఉండదు అని చెప్తే, కానీ మరొక మాట కొంచెం హెచ్చరికగా చెప్పింది ఏంటంటే, ఎవరైతే అశుచి అయి అది అంతర్మాలిన్యం కానీ బహిర్మాలిన్యం కానీ ఉండి ఈ మణిని ధరిస్తారో వారికి మరణం తప్పదయ్యా అని చెప్తాడు. ఎవరైతే ఈ మణిని అపవిత్రం చేస్తారో లేదా అపవిత్రులై ధరిస్తారో వాళ్ళకి మరణం తప్పదు, ఈ మణి వాణ్ణి చంపుతుంది అని చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న సత్రాజిత్తు ఆ సూర్యుని నుండి మణిని గ్రహించి ధరించి తన పురవీధుల్లో నడిచి వస్తూ ఉండగా సూర్యుడు నడిచి వస్తున్నాడా అన్నంతగా వెలిగిపోతూ ఉన్నట్టు ఆయన్ని చూస్తున్న పౌరులంతా కూడా ఆ కాంతి సూర్య భగవానుడే కృష్ణ దర్శనార్థమై వస్తున్నాడా అని అనుకుంటూ ఉన్నారట. అయితే ఈ విషయం అంతా కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చి సత్రాజిత్తు కృష్ణుడికి చెప్తాడు. కృష్ణుడు ఆ రత్నాన్ని
చాలా గొప్పగా పొగిడి చాలా సంతోషమని, అయితే ఇది రాజు దగ్గర ఉన్నట్టయితే క్షేమంగా ఉంటుందయ్యా, రాజుకి పవిత్రత క్షేమంగా ఉంటుంది, రాజ్యం బాగుంటుంది కదా అని చెప్పి ఆ దేశాభివృద్ధికి ప్రజాక్షేమంకి ఉపయోగపడుతుంది, ఆ మణిని ప్రభువైనటువంటి ఉగ్రసేనుడికి ఇమ్మని చెప్తాడు, ఇద్దామని చెప్తాడు. అంటే ఇలా ఉంది నా సంకల్పం అని చెప్తే అది తెలిసి సత్రాజిత్తు ఆ దివ్య మణిని అలా ఇవ్వకుండా తన తమ్ముడైన ప్రసేనుడి దగ్గర ఉంచి వెళ్ళు. అంటే ఆ మాట వినేసరికి సత్రాజిత్తుకి లోపల ఎక్కడో కొంచెం అనిపించింది, ఈ మణి ఇంత కష్టపడి సూర్యుడి నుంచి నేను తెచ్చుకుంటే రాజుకి ఇమ్మండం ఏంటి, ఇదేనా వేరే ఉద్దేశంతో ఆలోచిస్తున్నాడా అనే ఆలోచన ఉగ్రసేనుడికి ఆ సత్రాజిత్తుకి వచ్చి తన కుమారుడు తన తమ్ముడైనటువంటి ప్రసేనుడికి ఇస్తాడు, నీ దగ్గర జాగ్రత్త పెట్టు ఈ మణిని అని. అయితే ఒకరోజు ఈ ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకి వెళ్తాడు. అరణ్యానికి వెళ్ళి కొంత సమయానికి శరీరం బాగా అలసిపోయిన కారణం చేత ఎక్కువ కాలం అయిన తర్వాత ఈ మలమూత్ర విసర్జనాదులు కూడా ఆ మణిని ధరించి చేయకూడదు. అతను అలా అశౌచాన్ని పొంది ఉన్నాడు. ఆ విధంగా ఆ మణిని ధరించి అతను మలమూత్ర విసర్జన చేయడం వలన ఆ కారణం చేత ప్రసేనుడు అపవిత్రుడై ఆ మణిని ధరించడం వలన సత్రాజిత్తుకు ముందే చెప్పాడుగా సూర్యుడు, ఎవరైతే అపవిత్రులవుతారో మణిని ధరించి వారిని సంహరిస్తుంది అని చెప్పినట్టుగానే సింహం ఒకటి ఆ మణిని చూసి ఇది మాంసపు ముద్ద అనుకుని అతన్ని సంహరించింది. ఎవరిని? ఆ సత్రాజిత్తు యొక్క తమ్ముడైనటువంటి ప్రసేనుణ్ణి. ఆ తర్వాత సింహం జాంబవంతుడను భల్లూకం రాజు ఆ సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకుని వెళ్ళిపోయాడు. దానిని తన గుహలో ఊయల్లో ఉన్నటువంటి తన కుమారుడికి వస్తువుగా ఇచ్చాడు. ఆ పిల్లవాడి పేరు సుకుమారుడు. ఇక్కడ ఎంతో మంది తన కుమార్తెకి జాంబవతికి ఇచ్చారు. ఆ జాంబవతి అంత చిన్నపిల్ల, ఊయల్లో ఆడుకుంటున్నామే, ఆమెని మీ కృష్ణుడి పెళ్లి చేసుకోవడం ఏంటి, యుద్ధం చేసే అనేటటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఇవి కాదు, ఇక్కడ స్పష్టంగా చెప్తున్న అంశం ఏంటంటే అతని పేరు సుకుమారః, తస్య నామ సుకుమారః. అతను సుకుమారుడికి ఆ పిల్లవాడికి ఇచ్చాడు. ఊయల్లో ఉన్నవాడు చిన్న పిల్లవాడు అతను. పైగా ఆ ప్రసేనుడు అరణ్యంలో వేటకై వెళ్ళి వచ్చినప్పుడు కృష్ణుడు కూడా వెంట వెళ్ళాడు. కృష్ణుడు కూడా అరణ్యానికి వెళ్ళాడు. ఆనాడు భాద్రపద శుద్ధ చవితి, ఆ ప్రదోషకాలంలో ప్రసేనుడు సింహం చేత సంహరింపబడ్డాడు. అతని కోసం వెతుకుతూ కృష్ణుడు కూడా వెళుతూ ఉన్నాడు. అయితే ఈ ప్రసేనుడిని వెతికే తోవలో అంతా పరిశీలిస్తూ ఉండగా ఎదురుగా ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఉండగా చెట్ల మధ్యలోంచి అక్కడ అరణ్యంలో చంద్రుడు కనబడ్డాడు. ఆ చంద్ర దర్శనం అయింది ఆ రోజు చవితి. పైగా ఆ చతుర్థి నాడు చంద్ర దర్శనం కాకూడదు కదా, ఎందుచేత అంటే ఒకప్పుడు శాపం ఉంది కదా, ఎవరైతే చవితి నాడు నిన్ను చూస్తారో వాళ్ళు నీలాపనిందల పాలవుతారో అని శపించింది గణపతి విఘ్నేశ్వరుడే. అయితే చాలా అందగాండి అనే గర్వం ఉంది చంద్రుడికి. ఆ అందగాండి అనే గర్వం చేత ఆ కుబ్జ రూపంతో ఉన్నటువంటి బాగా లంబోదరుడైన గణపతిని చూసి ఆయన నవ్వితే అప్పుడు నిన్ను ఎవరైతే చెబుతున్నాడో చూస్తారో వాడు అపనిందల పాలవుతారని ఇంకా చాలా వృత్తాంతం ఉంది. మొత్తం మీద అసలు నేను చూసిన వాళ్ళకి అపనిందల పాలవుతారన్నంటూ ఎవరూ చంద్రుడు చూడకుండా ఉండే స్థితికి వచ్చింది. చంద్రుడు వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు. ఆఖరికి తన కేసు చూసేవాళ్ళు ఎవరు లేకపోవడం ఎంత కష్టమండి, పైగా అంత గొప్ప అందగాడి కేసు. అప్పుడు మళ్ళా దేవతలంతా అడగడం, ఆయన పైనుంచి వచ్చి అనుగ్రహించి గణపతిని ప్రార్థించమని చెప్పగా గణపతిని ప్రార్థిస్తే ఒక్క చవితి నాడు మాత్రం నిన్ను చూస్తే వారికి అపనిందల పాలవుతారు అని చెప్పడం జరిగింది. అందుకని ఆ విధంగా ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి నాడు శ్రీకృష్ణుడు చూడడం వలన తలెత్తి చీకట్లో బాగా ఉన్న సమయంలో చంద్రబింబం కనపడింది. తర్వాత కృష్ణుడు తన మందిరానికి తిరిగి వచ్చాడు. దానికి పూర్వం దేశ ప్రయోజనం కోసమని ఆ మణిని కృష్ణుడు కోరిన కారణం చేత, అంతే కదా, సత్రాజిత్తుని అడిగాడు కదా, ఇది దేశాన్ని రాజు దగ్గర ఉంటే బాగుంటుంది, అందుకని అతనికి ఇద్దామని అడిగితే అది వినక తన తమ్ముడికి ప్రసేనుడికి ఇచ్చాడు సత్రాజిత్తు. అయితే మర్నాడే సత్రాజిత్తు మరణించడం జరిగింది. ఇప్పుడు ఏమనుకుంటారు పౌరులంతా? ఆలోచించండి. కృష్ణుడికి ఎంత కష్టం వచ్చిందో ఆలోచించండి. కృష్ణుడికి కష్టం వచ్చిందా? కృష్ణుడికి కష్టం వచ్చింది అనిపించేలా మనకి తెలియజేస్తున్నారు అంతే. అయితే ఆ ప్రసేనుడిని చంపి మణి అపహరించింది మణి తీసుకుని సింహం అనే దాన్ని పక్కన పెట్టి మణి అడిగితే ఇవ్వలేదన్న కోపంతో కృష్ణుడే ప్రసేనుడిని చంపి మణి తీసుకెళ్లిపోయాడు అని అపవాదం వచ్చింది. ఎందుచేత? చవితి చంద్రుడిని చూడడం వల్ల కదా. అయితే ఆ కృష్ణుడు మర్నాడు అడవిలోకి వెళ్ళి శోధించి అక్కడ ఎముకలు, చిరిగిన బట్టలు, ఇవన్నీ తెగిపడిన ఆభరణాలు ఇవన్నీ ఉండగా కృష్ణుడు ఆ గుర్రపు పాదముద్రలను పట్టి వెళ్ళగా ఒక సింహ పాదముద్రలు కూడా కనపడ్డాయి. ఆ సింహం పాదముద్రలు పట్టుకుని వెళ్తే శమంతకమని దొరకలేదు, కానీ అక్కడ ఆ సత్రాజిత్తు సన్నిహితులు పాదముద్రలు అన్నీ కనపడ్డాయి. ఆ శమంతకమని మాత్రం దొరకలేదు.
అయితే కృష్ణుడి వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు కృష్ణుడే ముందు రోజు ప్రసేనుడిని సంహరించి శమంతకమణిని అపహరించాడు అని లోకమంతా ప్రచారాన్ని చేశారు. అయితే కృష్ణుడు మరింత ప్రయత్నం చేయగా కొంత దూరం వెళ్ళగా అక్కడ సింహపు కళేబరం కనపడింది. ఓ, ఇది సింహం కళేబరం అనుకుని అక్కడి నుంచి ఒక భల్లూకపు జాడలు, ఆ భల్లూకపు జాడలు పట్టుకుని వెళ్తే ఒక గుహలోకి ప్రవేశించాడు. అక్కడ యవ్వనమందున్న ఒక స్త్రీ అంటే జాంబవతి ఒక ఊయలలో పడుకుని ఉన్నటువంటి ఒక బాలుణ్ణి ఊపుతూ ఉంది. ఆ ఊయల ఆట వస్తువుగా ఆ వస్తువు పైన ఉయ్యాల పైన శమంతకమణి వేలాడదీసి ఉంది. అది చూసి ఆయన సౌందర్యాన్ని చూసింది జాంబవతి. వెంటనే వశపడిపోయింది, మోహపడి బహుశా వచ్చే ఆయన శమంతకమణి కోసం అయి ఉండొచ్చు అని భావించి ఇప్పుడు గట్టిగా మాట్లాడితే తన తండ్రి జాంబవంతుడు వచ్చి కృష్ణుడికి ఏమైనా ఆపద వస్తే యుద్ధం జరుగుతుంది, మణికి తీసుకెళ్ళడానికి వెళ్తే తన తండ్రి యుద్ధం చేస్తాడని భయమేసి కృష్ణుడికి ఏమైనా ఆపద వస్తుందేమో అని భయపడి ఒక ఆలోచన చేసింది. ఇప్పుడు వచ్చిన శమంతకమణి ఎలా సంపాదించాం, ఎలా వచ్చింది ఇక్కడికి అనే దాన్ని ఒక్క శ్లోకంలో చెప్పేసింది ఆ జాంబవతి. జాగ్రత్తగా వినండి. సింహ ప్రసేనమవధీ సింహో జాంబవతా హతః సుకుమారకమారోధీ తవ హ్యేష శమంతకః. ఈ మాట, ఈ కథ చెప్పినప్పుడు ఈ శ్లోకం చెప్పుకుని తీరాలి, అటువంటి శ్లోకం అది. పైగా అసలు వినాయక వ్రత కథ ఈ ఒక్క శ్లోకమే ఇంకా చెప్తే. ఎందుచేత అంటే ఆ శమంతకమణికి సంబంధించినటువంటి వృత్తాంతం అంతా కూడా ఒక్క శ్లోకంలోనే నిక్షిప్తం చేశారు. సింహ ప్రసేనమవధీ, ప్రసేనుణ్ణి సింహం సంహరించి వధించి ఆ సింహాన్ని జాంబవంతుడు వధించి శమంతకమణిని తెచ్చాడు. ఓ సుకుమారుడా, ఈ మణి నీకేనయ్యా, ఏడవకు అని తన తమ్ముడైనటువంటి ఉయ్యాలలో ఉన్నటువంటి చిన్నపిల్లవాడితో చెప్పింది. ఎవరు? జాంబవతి. అర్థమైందా? అంతలో లోపల నిర్దుస్తున్న జాంబవంతుడు లేచి వచ్చి ఆ శమంతకమణి కోసం వచ్చినటువంటి కృష్ణుడిని చూసి శంకించి ద్వంద్వ యుద్ధానికి తలబడ్డాడు. పైగా ఆ కృష్ణుడే రామావతారంలో వచ్చిన జాంబవంతుడికి చిరంజీవిగా వరమిచ్చాడు. ఈ కృష్ణుడే యుద్ధానికి వచ్చిన శ్రీకృష్ణుడే రామావతారంలో జాంబవంతుడు దీర్ఘాయుష్యుతో ఉండేలాగా చిరంజీవిగా ఉండేలాగా వరమిచ్చి ఉన్నాడు. అయితే ఆలింగన భాగ్యాన్ని అనుగ్రహించమని అడిగాడు అప్పుడు రాముణ్ణి జాంబవంతుడు. అడిగితే ఈ యుగంలో కుదరదు నాయన, వచ్చే యుగంలో చూద్దాం అని చెప్పి 21 రోజుల పాటు ద్వంద్వ యుద్ధం జరిగింది ఇద్దరికి. క్రమంగా జాంబవంతుడి బలం తగ్గి ఈ తనతో యుద్ధం చేస్తున్న కృష్ణుడు తనకి వరమిచ్చిన రాముడే అని గ్రహించి ఆయన పాదాలపై పడి ప్రార్థించి శమంతకమణిని తన కుమార్తె అయిన జాంబవతిని కూడా కృష్ణుడికి ఇచ్చి సాగనంపాడు. అయితే ఆ ద్వారకానగర పౌరులకి ఈ సత్యం తెలిసింది, కృష్ణుడు శమంతకమణిని సత్రాజిత్తుకి ఇచ్చాడని. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలుసుకొని కృష్ణుడిని క్షమింపమని ప్రార్థించి తన కన్యారత్నమైనటువంటి జాంబవతిని కూడా, సత్రాజిత్తు తన కుమార్తెని కూడా, సత్యభామని కూడా ఆ కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈలోగా పాండవులు, కుంతీదేవి లక్క ఇంట్లో కాలి మరణించారనే వార్త తెలిసింది. వారు సజీవులై కృష్ణుడికి సజీవులై ఉన్నారన్న విషయం తెలిసినప్పటికీ కుటుంబ పెద్ద అయినటువంటి ధృతరాష్ట్రుణ్ణి పరామర్శించాలి అనునయించడానికి అనే ఉద్దేశ్యంతో లౌకిక మర్యాదగా భావించి హస్తినాపురానికి బయలుదేరి వెళ్ళాడు. ఇంకా యాదవులు ఎందే శతధన్వుడు, కృతవర్మ, అక్రూరుడు ఈ ముగ్గురు ప్రముఖులు ఉండేవారు. ఎక్కడ? కృతవర్మ, శతధన్వుడు, అక్రూరుడు ఈ ముగ్గురు కూడా సత్యభామని వివాహం చేసుకోవాలి అనుకుంటూ ఉండేవారు. అది కృష్ణుడికి ఇచ్చి వివాహం చేయక ముందు వీళ్ళు ఎలాగోలా సత్యభామని వివాహం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు వారిలో ఒకరికి సత్యభామనిచ్చి సత్రాజిత్ వివాహం చేస్తానని వాగ్దానం కూడా చేశాడు. పైగా ఎప్పుడైతే ఈ శమంతకమణి తాను తన తమ్ముడిని సంహరించలేదు, ఈ మణి కృష్ణుడు అపహరించలేదు అనే విషయాన్ని తెలిసిందో తన కుమార్తెని సత్యభామని మణిని కూడా ఇచ్చేసిన తర్వాత వీళ్లకు కోపం వచ్చింది. ఎలాగైనా సరే ఇప్పుడు కోపం పగ తీర్చుకోవాలనుకున్నారు వీళ్ళు. అయితే చూడండి, ఇక్కడ మణి చుట్టూ తిరుగుతోంది కథ అంతా. ఇప్పుడు ఇందాక ప్రసేనుడు అపవిత్రమై ఉండడం వల్ల మణి సంహరించింది అతన్ని సింహం వచ్చి. ఆ తర్వాత ఇప్పుడు మరొక విషయం చూడండి, ఇప్పుడైతే ఈ తన కుమార్తె అయిన సత్రాజిత్తు కుమార్తె అయినటువంటి సత్యభామని మాకిచ్చి వివాహం చేయలేదనే కోపంతో వాళ్ళు ఎవరిని సత్రాజిత్తుని సంహరించి వెళ్ళిపోయారు ముగ్గురు కూడా. ఎవరు? అక్రూరుడు,
కృతవర్మ శతధన్వుడు, వీడి ముగ్గురికి కూడా తనకి ఇచ్చి పెళ్లి చేయలేదన్న కోపంతో, సత్యభామని ఇచ్చి వివాహం చేయలేదన్న కోపంతో అతన్ని సంహరించారు. సత్రాజిత్తుని సంహరించి శమంతకమణిని అపహరింపమని శతధ్వనుని ప్రేరేపించారు. శతధనువుడు ఆ శమంతకమణి కూడా తీసుకుని ఆ మణి అక్రూరు దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. అలాగే కృష్ణుడు హస్తినాపురం తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత సత్యభామను ఓదార్చి, ఎందుకంటే తన తండ్రి సంహరింపబడ్డాడు కదా, తండ్రిని ఆమెను ఓదార్చి శతధనువుని సంహరించడానికి బలరాముడితో కలిసి అరణ్యానికి బయలుదేరాడు. అలసిపోయి ఉన్నారు ఇద్దరు కూడా. అప్పుడు శతధనువుడు కనబడ్డాడు రథంలో వెళ్తూ శతధనువుడిని చూసినటువంటి కృష్ణుడు యుద్ధానికి సిద్ధం కాగా ఆ రథము కూడా వదిలిపెట్టి నడిచి పరిగెత్తుకు వెళ్ళిపోతూ ఉన్నటువంటి శతధనువుణ్ణి సంహరించడానికి కృష్ణుడు సిద్ధపడ్డాడు. అప్పుడు నడిచి వెళ్తున్న వాడిని రథంలో వెళ్ళి సంహరించకూడదు కదా అని బలరాముణ్ణి నువ్వు ఇక్కడే ఉండు అన్నా అని బలరాముడి నుంచి తాను శతధనువుని సంహరించడం కోసం నడిచి వెళ్తాడు పరిగెత్తుతూ, అతన్ని వెనకాల వెంబడిస్తాడు. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మొత్తానికి శతధనువుని బాణంతో సంహరించి మణి వెతుకుతాడు. అంతా ఎక్కడ కనపడదు శతధనువుడి దగ్గర. ఎందుకంటే మణి కోసం కదా మణి పట్టుకుని వెళ్ళిపోయాడని చెప్పిందిగా సత్యభామ. అందుకని మణి అంతా వెతికితే అతను మరణించడానికి మణి ఎక్కడ దొరకలేదు. వెనక్కి తిరిగి వచ్చి శతధనువుణ్ణి సంహరించాను కానీ మణి మాత్రం దొరకలేదన్నా అని బలరాముడితో చెప్తాడు. అలా చెప్తే, ఓ నువ్వు బాల్యం నుండి చోరుడు, ఇప్పుడేంటి ఇలాంటివన్నీ చెప్తున్నావు అని ఆయన కూడా శంకించాడు. ఇప్పుడు సత్రాజిత్తు శంకించాడు ఒకప్పుడు, కృష్ణుడే మణిని అపహరించాడు అని. ఆయన కూడా సంహరింపబడ్డాడు. ఆయన బాహ్య చుచ్చు లేదు ఎవరికి, అటు ముందు సంహరింపబడ్డ ప్రసేనుడికి, అతని తమ్ముడికి బాహ్య శుచి లేక ప్రసేనుడు సంహరించబడ్డాడు. మాలిన్యం లోపల పెట్టుకున్న కృష్ణుడి మీద ఆ మాలిన్యం ఉండడం వలన సత్రాజిత్తు కూడా సంహరింపబడ్డాడు. అంటే ఒక మణి చుట్టూ తిరుగుతుంది కదా అనడానికి ఉదాహరణలు ఇవన్నీ. అటు పైన కృష్ణుడిని నిందించాడు బలరాముడు. నీతో కలిసి ఉండడం, నేను రాజ్యానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి విదేహ రాజ్యానికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి బలరాముడు. ఆ తర్వాత బాహ్య శౌచం లేక మణిని ధరించినటువంటి ప్రసేనుడు మరణించాడు. అంతఃశౌచం లేక సత్రాజిత్తు మరణించాడు. పరమ భక్తుడైనప్పటికీ తాత్కాలికంగా భగవద్ విరోధ భావం పొందినటువంటి అక్రూరుడు మాత్రం మనశ్శాంతి కోసమని ఆ మణిని పట్టుకుని, ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది మణి ప్రస్తుతం? అక్రూరుడి దగ్గర ఉంది. ఆ అక్రూరుడు తీర్థయాత్రలు చేస్తూ కాశీ పట్టణానికి చేరుకున్నాడు. అతని దగ్గరే ఉంది మణి. అయితే మనశ్శాంతిని పొంది ఆ శమంతకమణి వల్ల ప్రతిదినము వచ్చే బంగారం చేత దైవ కార్యాలనికి వినియోగిస్తూ ఉన్నాడు అక్రూరుడు. అయితే బాహ్య అంతర శౌచాన్ని పొంది ఉండడం వలన అక్కడ అంతా కూడా, ఆ కాశీ పట్టణం అంతా కూడా క్షేమంగా, అతివృష్టి అనావృష్టి రోగబాధ లేక చాలా ప్రశాంతంగా ఉందిట. చెప్పాడు, వరమిచ్చాడుగా, ఈ మణి ఎక్కడ ఉంటుందో అక్కడ అతివృష్టి అనావృష్టి బాధలు ఉండవు, 8 బాలువులు బంగారం ఇస్తుంది రోజు అని సూర్య భగవానుడు చెప్పినట్టుగానే ఆ కాశీలో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. అప్పుడు కృష్ణుడు బలరాముని చే నిందపడి ఒక్కడే తిరిగి ద్వారకకి వచ్చాడు. ఆ మణి విషయమై తన తల్లిదండ్రులకు కీర్తి అపకీర్తి కలుగురాదని, కృష్ణుడే ఏదో మాయ చేశారని జాంబవతి సత్యభామలు కూడా అనుమానించారట. అదే తన తల్లిదండ్రుల విషయంలో ఏదో ఏమీ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమని, అయితే తప్పుగా అనుకోకూడదు అనే ఉద్దేశంతో ఆ మణిని ఈయన దగ్గరే ఉంచుకుని ఉంటారు అని చెప్పి తన భార్య అయినటువంటి సత్యభామ వాళ్ళు కూడా అనుమానించడం జరిగింది. అయితే ఈ అపనిందలన్నిటికీ కారణమేమా అని ఆలోచించాడు అప్పుడు కృష్ణుడు భగవానుడు. భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి ప్రసేనుడితో అడవి, అప్పుడు నారదుడు వచ్చాడండి సరిగ్గా. ఎందుకంటే ఆయన అన్ని సమస్యలు తీర్చే మహానుభావుడు. ఆయన అందరూ అనుకుంటారు ఆయన అన్ని సమస్యలు తెచ్చిపెట్టేవాడని. సమస్యల్ని తీర్చడం కోసమే ఉన్నాడు ఆయన. నారదుడు వచ్చి, భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి నువ్వు ప్రసేనుడితో కలిసి అడవికి వెళ్ళినప్పుడు చంద్రుడిని చూడటమే కారణం, తద్విశేషమే ఇదంతా అని చెప్పగానే ఆ మహాగణపతి అందులోకాల్లో విహరిస్తూ చంద్రలోకంలోకి వెళ్ళడం, ఇవన్నీ వృత్తాంతం అంతా ఇందాక చెప్పుకున్నాం కదా. అటువంటి ప్రభావం వలన నీకు ఇలాంటి సమస్య వచ్చిందని చెప్పగానే ఆ నెల అపనిందన పోగొట్టుకోవడం కోసమని నారదుడి సలహా మేరకు కృష్ణుడు వినాయక వ్రతాన్ని ఆచరించాడు. ఆ వెంటనే ఆ వినాయకుడు ప్రత్యక్షమై కృష్ణుడికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కుల్ని అనుగ్రహించాడు. అంత కృష్ణుడు తన సమర్థతతో ఇంత కష్టపడ్డాను కానీ సామాన్యుడికి అది ఎలా సాధ్యమవుతుంది అని లోకమంతటినీ అనుగ్రహింపదలచి
భాద్రపద శుక్ల చవితి నాడు తనను పూజించి శమంతకోపాఖ్యానాన్ని వినే వారికి చంద్రుణ్ణి చూసినప్పటికీ కూడా అపనిందలు కలుగవు అని వినాయకుడికి వరమిచ్చాడు. పైగా ద్వారకానగరంలో కలిగిన క్షామ నివారణ కోసమని మహాభక్తుడైనటువంటి అక్రూరుడి రాక అవసరమని భావించి కృష్ణుడు అక్రూరుడి దగ్గరికి కబురు పంపించాడు. పరమ భక్తుడైనటువంటి అక్రూరుడు ద్వారకానగరానికి వచ్చుట చేత అక్కడ ఆ శమంతకమని ద్వారకానగరంలో ఉండడం వలన అదంతా దుర్భిక్షం లేకుండా సుభిక్షాన్ని పొంది పంట శుచిగా పంట బాగా పండి లోకాన్ని క్షేమంగా ఉంటూ బయట లోపల శౌచము కల అక్రూరుడి వద్ద ఉండడం వలన ఆ శమంతకమని శుభ పరంపరలను ఇస్తూ ఉంది. కనుక ఎవరైతే ఈ వ్రతాన్ని ఈ వ్రత సమయంలో జాంబవతి ఊయలు ఊపుచూ చెప్పినటువంటి శ్లోకం ఇది చాలా ప్రధానమైంది. సుకుమారకమారోధి అన్నటువంటి ఆ శ్లోకాన్ని పఠిస్తారో వారికి చవితి చంద్రుని చూసినటువంటి దోషం ఉండదు. పైగా కృష్ణానుగ్రహము, చంద్రానుగ్రహము, గణపతి అనుగ్రహం కూడా లభిస్తాయి అని వరమిచ్చారు. అంటే ఇక్కడ ఒక ప్రధానమైన విషయాన్ని సన్నివేశాన్ని ఆలోచించాలి. చవితి చంద్రుణ్ణి చూడడం, చంద్రుణ్ణి చూస్తే అపనందల పాలు ఎందుకు అవుతారు అనేటటువంటి విధానాలు, ఆలోచనలు ఈనాటి ఆధునికతలో పిల్లల దగ్గర నుంచి అందరికీ వచ్చేటటువంటి ఒక ఆలోచన, ఒక కోరిక, లేకపోతే తెలుసుకోవాలనే కోరిక కొంతమందికి, దాని యందు సంశయం చాలా మందికి. తెలుసుకోవాలనే కోరిక కొంతమందికి ఉన్నప్పటికీ అలాంటి సంశయాలు మాత్రం అందరికీ ఉన్నాయి. చంద్రుడిని చూస్తే అపనందల పాలు అయిపోతారా, చవితి నాడే చూస్తే ఎందుకు అవుతారు, ఉత్తి రోజుల్లో ఎందుకు అవరు, ఇటువంటి ప్రశ్నలు కూడా అందరినీ వేస్తూ ఉండడం జరుగుతుంది. దీన్ని ఒక సంకేతవాదంగా భావించాలి. చాలా గొప్ప విషయాలు ఇవన్నీ. మన సనాతన ధర్మంలో నమ్మి ఆచరించాల్సిన విషయాలన్నీ కూడా కారణం ఉన్నటువంటివే. నమ్మకం అనేది మాత్రమే కాకుండా వెనకాల చాలా కారణాలు ఉంటాయి. దానికి తాత్విక మార్మికమైనటువంటి విషయాలన్న లోపల ఉంటాయి. అవన్నీ తెలియాలి అంటే ఆ తత్వ రహస్యాలు, ఆ ఉపాసనా రహస్యాలు తెలిస్తే తప్ప వాటిని మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉండదు. కానీ ఈ విషయాన్ని గురువుల చెప్పినటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం. శ్రద్ధగా వినండి. చవితి చంద్రుణ్ణి చూడడం అంటే నిజానికి మనం చంద్రుణ్ణి చూడడం అంటే చంద్రుడు మనస్కారకుడు. చంద్రుడు మనస్సుకు సంబంధించినటువంటి గ్రహం. చంద్రమా మనసో జాతః అని ఉపనిషత్ వేదం చెప్తున్నటువంటి మాట. అయితే ఈ మనస్సు చంద్రుణ్ణి చూసి గణపతిని చూడడం, లేదా గణపతిని పూజించి చంద్రుడిని చూడడం అనే దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు మనస్సు నుంచి ఆలోచించే విషయాలన్నీ కూడా జడ వస్తువే. మనస్సు కూడా జడమే. అందుకని మనస్సు చేతే ప్రతి విషయాన్ని మనం గ్రహిస్తాం, చూస్తాం. అంటే ప్రపంచాన్ని చంద్రుడి నుంచి చూస్తే, ఆ మనస్సుతో చూస్తే ప్రపంచాన్నంతటినీ, ప్రపంచమంతా ఒక మాయ, ప్రపంచమంతా కూడా ఒక సత్యంగానే భాషిస్తుంది, సత్యంగానే కనపడుతుంది. కానీ ఒక అసత్యం అదంతా. అంటే విశ్వానంతటినీ చూసే తీరులో కేవలం మనస్సుతో దర్శిస్తే అదేమవుతుంది అంటే భగవంతుణ్ణి విడిచిపెట్టి ప్రపంచాన్ని చూడడం అవుతుంది. అప్పుడు సత్య వస్తువు గోచరించదు. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడు అని అర్థం. అదే గణపతిని రచించి గణపతిని చూసి అప్పుడు విశ్వాన్ని చూస్తే విశ్వం బాధించదు. ఎంచేత అంటే విశ్వంలో అన్ని బాధలే, జగత్తులో అన్ని బాధలే ఉన్నాయి. పైగా ఈ జడమే మనస్సు ప్రపంచానంతటిని చూడడం, ప్రపంచ దృష్టితో మాత్రం చూస్తే అవన్నీ సమస్యాత్మకంగానే ఉంటాయి. కానీ ఈశ్వర దృష్టితో ప్రపంచాన్ని చూస్తే వాడు బాధించదు. అందుకని గణపతిని అర్చించి నువ్వు ప్రపంచాన్ని చూసినా, చంద్రుడిని చూసినా తప్పులేదు అంటే అర్థం, నువ్వు గణపతిని అర్చించడం అంటే భగవంతుణ్ణి దర్శించి నువ్వు ప్రపంచాన్ని దర్శించిన నీ మనస్సుతో అది నిన్ను బాధించదు, లేదా బంధానికి గురి చేయదు అని అర్థం. అందుకని అటువంటి బంధ విముక్తులై ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందడం అనే అర్థంతో పాటుగా ప్రపంచాన్ని లౌకిక దృష్టితో కాకుండా, పరమార్థ దృష్టితో కాకుండా లౌకిక దృష్టితో చూస్తే అది నశ్వర వస్తువే తప్ప అందులో దాన్ని ఏ విధంగానూ మనం ఉన్న అభ్యున్నతిని, పురోగతిని పొందలేం. కేవలం ఇది ప్రపంచ దృష్టితో చూస్తే వచ్చే దోషం అనే దాన్ని తెలియజేయడం కోసమనే ఈ గణపతి పూజ, వినాయక వ్రతం నాడు, చవితి నాడు ఈ వ్రతాన్ని ఆచరించి అప్పుడు చవితి చంద్రుడిని చూసినా దోషం లేదు అని చెప్పడం జరిగింది. అందుకని ప్రపంచ దృష్టి కాకుండా పరమేశ్వర దృష్టితో మనం చూస్తున్నట్టయితే మనకు ఆ దోషం వర్తించదు అనే దాన్ని ఇక్కడ చెప్పి ఉన్నారు. ప్రధానంగా ఈ శమంతకోపాఖ్యానాన్ని అందరూ వినాలి. సింహ ప్రసేనమవధీ అనేటటువంటి శ్లోకం ఉంది కదా. సింహ ప్రసేనమవధీ సింహో జాంబవతాహత సుకుమారకమారోధీ తవ హ్యేష శమంతక. ఈ శ్లోకం చదువుకున్నా చాలు ఈ చవితి చంద్రుని చూసిన దోషం పరిహరింపబడుతుంది. పైగా గణపతి అనుగ్రహం, గణేష చతుర్థి నాడు, ఈ వినాయక చవితి నాడు పూజ చేసిన ఫలితాన్ని పొందుతారు, కృష్ణ అనుగ్రహాన్ని కూడా పొందుతారు. ఇది
స్కంద పురాణోక్తంగా పార్వతీ పరమేశ్వర సంవాదంగా చెప్పబడినటువంటి వ్రతకథ శమంతకోపాఖ్యానం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఉద్వాసన సమయే పునః పూజాం కరిష్యే. లం పృథ్వీతత్వాత్మనే శ్రీమద్ వరసిద్ధివినాయక స్వామినే నమః. గంధం పరికల్పయామి. పుష్పంతో గంధం తీసి పూజ చేయండి. గంధం పరికల్పయామి నమః. ఆకాశతత్వాత్మనే శ్రీమద్ వరసిద్ధివినాయక స్వామినే నమః. పుష్పం పరికల్పయామి నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. దూర్వల్. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. మహాగణపతయే నమః. పుష్పాన్ని పూజయామి. చాలు, ధూపం వెలిగించు. యం వాయుతత్వాత్మనే శ్రీమద్ వరసిద్ధివినాయక స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. యం వాయుతత్వాత్మనే శ్రీమద్ వరసిద్ధివినాయక స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. తేజస్తత్వాత్మనే శ్రీ మహాగణాధిపతయే వరసిద్ధివినాయక స్వామినే నమః. వేసే అగరత్తులు వచ్చి దీపం పరికల్పయ. పుష్పంతో దీపం చూపించి దీపం పరికల్పయామి నమః. ధూపదీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఈ పళ్ళు నైవేద్యం పెట్టు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. సర్వభూతనో అవం అమృతతత్వాత్మనే శ్రీమద్ వరసిద్ధివినాయక స్వామినే నమః. అమృతఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిథానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనం సమర్పయామి. సర్వతత్వాత్మనే వరసిద్ధివినాయక స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల శ్రవణానంతరం శుద్ధాచమనం సమర్పయామి. మంగళహారతిచ్చి ఓం सम्राजंच वराजंच अभिश्रेर्यादनो गृहे स्मेराष्ट्रयामुखेतया मातगं सजामसि देशर आरोह शोभयन्ते मुखं मम मुखगो हिमं शोभय भूयागो च भगं करो श्यामाहर द्विपदक्षाये कामायान्ये युवान्ताय परिह्येहं भगेन सह वर्चसा श्रीमद्वरसिद्धिविनायक स्वामिने नमः. नीराजनं दर्शयामि. नीराजनानन्तरं शुद्धाचमनं समर्पयामि. మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నీళ్లు వదిలిపెట్టారా పుష్పంతో దాంతో ఉద్ధరణతో. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజ్ కి. వరసిద్ధివినాయక స్వామి వారికి. సర్వోపచారాన్ పరికల్పయామి. యథాశక్తి పంచోపచార పూజనేన భగవాన్ సర్వాత్మక. అక్షతలో నీళ్లు పళ్ళలో వదిలిపెట్టేసే. పూజాఫలం శ్రీమద్ వరసిద్ధివినాయక దేవతార్పణమస్తు. ఉద్వాసన. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తే హనాగం మహిమానస్ సచంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః. శ్రీమద్ వరసిద్ధివినాయక స్వామిన్ యథాస్థానముద్వాసయామి. శోభనార్థే పునరాగమనాయ చ. హరి ఓం. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు.